ఇలాంటి వారితో గొప్ప గొప్ప వారితో ఇంకా ప్రశంసలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే, రైట్. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏం జరుగుతుంది అసలు రాయలసీమలో? ఇంతకు ముందు వేరే వినేము. ఇప్పుడు ఒక కొత్త పంత, డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారు హెలికాప్టర్లో వెళ్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, డైరెక్ట్గా కామెంట్లు చేస్తున్నారు. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను వాళ్ళ మాదిరి దొంగలు, దోపిడీ ధరలు, లేక ఏదో ఇంకో రకరకాల ఏదో భాషలన్నీ నాకు చేత కాదు, కానీ వాళ్ళతో మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సూడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రామోజీరావు గారు ఇదే టైప్లో ఒకసారి డ్రోన్ కెమెరా తెచ్చి ఇడుపులపై దగ్గర దాదాపు ఒక రోజంతా తిప్పుకొని పోయినారు. ఏమీ ఒక్క వెంట్రుకు కూడా పీకలే. కాబట్టి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆ పక్కనే 100 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంది, అది చూడమని చెప్పమను, అది చూసుకుంటామని చెప్పి తెలుస్తుంది. మళ్ళీ ఇదేం బ్రేకింగ్ న్యూస్? ఇదేం బ్రేకింగ్ న్యూస్ అండి? ఏం బ్రేకింగ్ న్యూస్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందే ఇది గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే దీని గురించి డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ వచ్చినప్పుడు నా భూములు పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు భూములు కూడా అక్కడే ఉన్నాయి, అవి ఇవి రెండు పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే 40 సంవత్సరాల కింద 40 ఎకరాలు, మీరు ఏదో 70 ఎకరాలు చెప్తున్నారు కదా, ఆయన 100 ఎకరాలు ఉంది. ఈయన కొనింది 2000 సంవత్సరంలో ఈయన కొనిడేది. ఇది ఆల్రెడీ రిజిస్టర్ భూమి కాబట్టి వాళ్ళ పట్టాలు వేరే వాళ్ళ దగ్గర నుండి కొన్న భూమి రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆయన అక్కడ గెస్ట్ హౌస్ ఎదుగట్ట కట్టినాడు. దాన్ని పట్టుకొని మేమేదో పొడిచినాము, మేమేదో ఉద్ధరించినాము. అక్కడ ఏదో కుంకి ఏనుగుల కోసం పోయి ఆ కుంకి ఏనుగులు దాని ట్రైనింగ్ ఇస్తానని చెప్పి దాన్ని చూసుకొని పోతూ వస్తే మళ్ళీ ఈ నియోజకవర్గం మీద వచ్చి అట్లా ఒక రౌండ్ కొట్టించుకొని పోయినారు. ఆ కుంకి ఏనుగుల్లో వాడు ఎవరో ఇష్టపోయిన వాడు ఆల్రెడీ చనిపోయినాడు. మేమేదో మంచులను కాపాడుతాం, మేము కర్ణాటక నుండి తీసుకొచ్చాం, ఆ ముఖ్యమంత్రి తీసుకొచ్చాం, ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చాం, ఆడొక ఫోజ్ ఇచ్చి ఏడొక తీసుకుపోయి ఆ ఏనుగుల దగ్గర చెల్లిటి కొట్టించుకున్నా అని చెప్పి అది చెప్పి చేస్తే ఆల్రెడీ రైతు నిన్న చనిపోయినాడు ఇష్టపోయినవాడు అదే జిల్లాలోనే. కాబట్టి వీళ్ళు అక్కడేదో జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలంటే ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వైవిధ్య సుబ్బారెడ్డి గారిని అక్కడ కల్తీ నెయ్యిందని చెప్పి ఆయన బెదిరించడము, ఇక్కడ పెద్దిరెడ్డి గారిని భూములు ఆక్రమించుకున్నాడు, ఫారెస్ట్ భూములు తీసుకున్నాడు, ఇవి తీసుకున్నాడు అని చెప్పడము, ఆయన ఏదో అడవి దొంగ అన్నట్టు వీళ్ళు పెద్ద దొంగలు పెట్టుకొని మమ్మల్ని దొంగలు అనేది ఏంటి? ఆ దొంగలకు దొంగ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని ఆయన. ఆ దొంగను పట్టుకోమని చెప్పండి, ఈ దొంగ దొరుకుతాడు. ఆ దొంగ దొరకనప్పుడు ఈ దొంగ ఎటు దొరుకుతాడు? అట్లా అనుకుంటే ఇద్దరు దొంగలు అనుకోవాల్సిందే. నిజంగా దొంగ ఆయన అయితే ఆయన ఇద్దరికి ఆ భూములు ఉన్నాయి, ఆ భూములు లేవని కాదు, ఆయనకుండా ఈయనకుండా అలాంటి భూములు చంద్రబాబు నాయుడు చాలా ఉన్నాయి. కాబట్టి అది పక్కన పెడితే మా రజనీ గారు చెప్తున్నారు ఏదో అభిమన్యుడు పోయినాడు, అర్జునుడు పోయినాడు, కాలు పెట్టినాడు, తల దూవినాడు, ఏమవుతాడు, బయటకు వస్తాడో రాదు, బయటికి రాలేడు చెప్తే కదా. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి భూములే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసినారు. ఈ రోజు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రోజు అంత అవసరం లేదు కదా. ఒక అధికారిని పిలిచి నిజంగా తప్పు ఉంటే పిలిచే అదంతా మొత్తం రద్దు చేసేయండి అని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసునే తాడేపల్లిలోనే కూల్చిన వాళ్ళు ఆ గెస్ట్ హౌస్ కూర్చున్న పెద్ద కష్టమా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి హెడ్ గా పెట్టుకున్నటువంటి మా పార్టీ ఆఫీసును గుణాధికారికి కూల్చి పారేసినారు కదా. పోయి కూల్చండి, చేతైతే దమ్ముంటే ధైర్యం ఉంటే పోయి కూల్చండి. ఎవరొద్దండి, మీ దగ్గర రికార్డు ఉంటే చాలు కదా. ఎవరో రావాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ అడిగిపోయి గడారు తీసుకుని ఇట్లా పొడిచి దాన్ని పడగొట్టాల్సిన అవసరం లే. ఆర్డర్ ఇచ్చే పడిపోతుంది. దానికి కూడా అంత గొప్పతనం ఏందో, అంత కిరీటాలు పెట్టుకోవడం ఏందో, అంత త్యాగాలు ఏందో, పైన పోతా అటు వీడియో చూస్తానే అదేదో పెద్ద త్యాగం చేసినట్ట. ఏముంది? వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే దాని చట్టపరంగా మీ చేతిలో ఉంటుంది, చట్టం మీ చేతిలో ఉంది, చట్టాన్ని మీరు వాడుకొని తప్పుంటే బయట పెట్టండి, అంతే కదా. దాన్ని మీ పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదేదో చెప్పుకుంటా పోతే ఎట్లయితే తల్లి? అంత సీన్ లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడైనా పర్ఫెక్ట్ గా ట్యాక్స్ కడుతున్నాడు. 20,000 మంది ఆయన కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. లక్షల టర్న్ ఓవర్ అయింది, వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయింది. అలాంటి వ్యక్తి ఇచ్చి మీద అంటే ఏదో ఆడొచ్చిన ఫారెస్ట్ లో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకొని దాంట్లో పంటలు పండించుకొని దాని కోటీశ్వరుడి ఆ తర్వాత ఆయన ఏదో కాంట్రాక్టర్ అయినట్టు మీరు చెప్పుకుంటున్నారు. ఆయన బై బర్త్ కాంట్రాక్టర్. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు ఉన్నప్పుడు ఈయనకు 100 ఎకరాలు ఉంది అనుకో. మీరు ఆయన ఎన్నో పోల్చి ఆయన ఏదో కొట్టినాడంట, ఆయన ఏదో చేసినాడంట, దానంతా తీసుకొచ్చి ఏదో చెప్పాల్సినంత అవసరం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో చిన్న పిల్లోడిని అడిగిన శబాస్ పెద్దిరెడ్డి గారు అంటారు. కానీ మీలాగా దొంగలు 2 ఎకరాల నుండి వచ్చి 2,000 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని మీరు ఆయన్ని బట్టి తప్పులు పట్టే పరిస్థితి వచ్చేటంత పబ్లిక్ లో లేదు. కాబట్టి మీరు 15 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా
ఒక్కసారి కూడా కదిలించుకోలేకపోయినారు. మీకన్నా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే మెజార్టీ సీట్లు ప్రతిసారి తెచ్చుకున్నారు. నిన్న తెచ్చిన సీట్లు ఏ విధంగా మీరు తెచ్చుకున్నారో రాష్ట్రం దేశం అందరికీ తెలుసు. కాబట్టి అయినా వాళ్ళు ముగ్గురు గెలిచినారు, తండ్రి కొడుకు తమ్ముడు ముగ్గురు గెలిచినారు. ఆ రోజు మీరు అనుకుంటున్నటువంటి పురంధేశ్వరి గారిని పోటీ చేస్తే ఆమె ఓడిపోయినారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తే ఓడిపోయినారు. వాళ్ళందరూ మీరంతా మీకేమంటే పార్టీ ఉంది, పార్టీతో పాటు 4 పార్టీలు కలుపుకున్నారు, 4 పార్టీలతో పాటు 40 ఛానళ్ళు కలుపుకుంటారు. వీళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు. ఈ దుష్ప్రచారం ద్వారా ఇంకా మీకు కావాల్సింటే అధికారులు మేనేజ్ చేసుకుంటారు. ఏదో విధంగా చేసుకుని మీరు కింద మీద పడి గెలుస్తారు. 3 పార్టీలు గెలిచినా మీరు వచ్చిన ఓట్లు 40% రాలేదు కదా ఒక్కొక్కరికి. మీరు అంత గొప్పలని చెప్పుకోవడానికి ఏంటంటే అంత అవకాశం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలును మీరు మర్చిపోవాలనే ఉద్దేశంలో భాగంగా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ప్రతిరోజు మీరు చెప్తారు మేము సనాతన ధర్మం పాటిస్తున్నాం అంటున్నారు. విశాఖపట్నంలో టన్నుల ఆవు మాంసం పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు. దాన్ని పెట్టిపోయి పవన్ కళ్యాణ్ గారి బొమ్మను స్పెషల్ ఫ్లైట్ వేసుకొని బొమ్మనండి. ఆడ కాశీబుక్కలో 10 మంది చనిపోయినారు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. ఆడి బొమ్మనాడి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతే అదేదో చూసినప్పుడు జనం కూడా శబాస్ పవన్ కళ్యాణ్ గారు అంటారు. అక్కడ బస్సు కాలి 20 మంది చనిపోయినారు. ఆ చనిపోయింది కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో మీరు పార్టీ తరఫున పోటీ చేసినారు. ఆ పోటీ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. మీరు పోయి అక్కడ పోయి ఓదార్చి వచ్చింటే బాగుండదు. మొన్న రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులో జేసీబీ పడి దాదాపు 20 మంది ఎంతమంది చనిపోయినారు. ఇంత జరిగినప్పుడు ఇంత అర్జెంట్ అవసరం ఉంటే అలాంటి దాంట్లకు పోవాలి. కానీ ఇలాంటి దాంట్లకు పోయి ఏదో మేము ఘనకారం చేసినామని చెప్పుకోవడం ఏందయ్యా? ఇది అంత పెద్ద ఘనకారం చేసింది. అసలు పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటంటే మీకు తెలుసా? ఏందా వాళ్ళు ఏంటి ఆ ఊరు వాళ్ళ లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళ రాజకీయ పరంగానేనా ఏంటి వాళ్ళిద్దరిది? ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఆయన నారావారిపల్లె ఏంది చిత్తూరు జిల్లాలో పక్కన పల్లె ఏంది కూడా తమ్మలపల్లి మదనపల్లి దగ్గర వస్తుంది. ఆ ఇద్దరు ఒకే యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నిజంగా చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇద్దరు కాలేజీలో పోటీ చేసేవాళ్ళు. కాలేజీలో పోటీ చేసినప్పుడు ఆయన దగ్గర బచ్చలాగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో సందర్భం వచ్చినప్పుడు కొట్టాడు. ఆ కొట్టింది కసి తీర్చుకుంటున్నాడు అని చెప్పింది. అంటే మనం చూసింది కాదు కానీ మీలాంటి వాళ్ళు నేను చెప్తే ఇదే. కానీ ఆ కసిని పెట్టుకొని ఎటు తిరిగి ఆయన ఏదో విధంగా డ్యామేజ్ చేసి ఆయన కొడుకుని అరెస్ట్ చేసినారు. ఆ కొడుకు అరెస్ట్ చేసి ఏది దొరకపోతే ఇంకా లాస్ట్ తండ్రిని అరెస్ట్ చేస్తాం. తండ్రిని అరెస్ట్ చేయాలంటే ఏదో కారణం చూపించాలి. ఆ కారణం కాదంటే ఇక్కడ నాకున్న అనుమానం ఏంటంటే అది ఈ రోజుది కాదు, ఎప్పుడో యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ తర్వాత ఈయన చాలా సార్లు సీఎం చేశారు. ఇప్పుడు కక్ష తీర్చుకోవడం ఏంటి? ఈ టర్మ్లోనే సీఎం చేసినారు కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక విధమైనటువంటి కక్ష తీర్చుకుంటున్నారు. ఏదో విధమైనటువంటిది ఆ కక్షలో భాగంగా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మరి నేపాల్లోనో ఏదో జపాన్లోనో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గంధం చెక్క దొరికిందని చెప్పిన పెద్ద మనిషి కదైనా మరి అది ఎందుకు పట్టుకురాలేకపోయినాడు? 30,000 మంది మహిళలను కేంద్రం ఇంటెలిజెన్సీగా నాకు చెప్పింది. వాలంటీర్లు తీసుకుపోయి అమ్మాయిలను తరలించినారు. ఆ తరలించిన వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాను తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కదా. మరి అదెందుకు తరలించిన వాళ్ళు తీసుకురాలేకున్నారు? సుగాల పీరియడ్ 2014 నుండి 19 వరకు మటర్ జరిగినది వాళ్ళ పీరియడ్ లోనే కదా. మరి అప్పుడు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకుపోయి చంపినట్టు చెప్పినటువంటి పెద్ద మనిషే కదా. మరి దాన్ని ఈ రోజు ఎందుకు మర్చిపోయినారు? ఇలాంటి వాళ్ళు చెప్తే జనాలు భయపడి వీళ్ళు చెప్పింది నిజమని నమ్ముతారని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు భ్రమ పడితే అంత లేదండి. రాష్ట్రంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కుట్రలు తప్ప ఏ ఒక్కటి లేదు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచినటువంటి వ్యక్తి ఒక కుటీర పరిశ్రమ లాగా పెట్టి ఆ మధ్య 1,70,000 బెల్ట్ షాపులకు సప్లై చేస్తే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకే కదా సప్లై చేసేది, ఈ రాష్ట్ర ప్రజలే కదా తాగేది, ఈ రాష్ట్ర ప్రజలే కదా చనిపోయేది, ఈ రాష్ట్ర ప్రజలే కదా ఆరోగ్యం చెడగొట్టుకునేది. ఇంత ఇబ్బందికరమైనటువంటి సందర్భం జరుగుతున్నప్పుడు అక్కడ ఎందుకు క్వశ్చన్ చేసి ఆపలేకపోయినారు? అది అతన్ని అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారంటే జోగి రమేష్ గారు ఇప్పుడు నకిలీ మద్యం చేయిస్తున్నారంటే మరి జోగి రమేష్ గారు నకిలీ మద్యం చేయించడానికి అంత ధైర్యం చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా, నేను అనుకుంటున్నారా? ఒకవేళ ఆ విధంగా చేయాలంటే కూటమిలో ఉన్నటువంటి పెద్ద నాయకులకు ఎవరికైనా పర్సెంటేజ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుకొని ఉంటే జోగి రమేష్ గారు ఆ విధంగా చేసిండొచ్చు. మరి అది ఆ కూటమిలో ఏ నాయకుడు తీసుకున్నాడు అది చెప్పనండి. అప్పుడు దాని మీద తీసుకుని అరెస్ట్ చేస్తే సరిపోతుంది. జనార్దన్ రావు అనే క్యాండిడేట్ వాళ్ళ సందులోనో వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ పక్కలోనే ఆడ ఉన్నాడంట, ఆయన పరిచయం అంట. ఆ పరిచయం ద్వారా ఈయన చేసినట్ట. మరి